హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ముప్ప అంకమరావు గారు ఉన్నారు. వారితో ఏపీ రాజకీయాలపై మాట్లాడదాం. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనవి. ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా పిలుచుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని. సో ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని మైకుల ముందు ప్రశ్నిస్తాను ప్రభుత్వాన్ని అనడం అంటే దీన్ని ఎట్లా చూడాలి మనం? అంత ధైర్యం లేదంటారా? లేదంటే డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారిని అనౌన్స్ చేయడం కూడా ఒక కారణం అయ్యొచ్చు అంటారా? సభాపతిగా అయ్యన్న పాత్రుడిని నియమించినప్పుడే సగం ఆయువు కుంగింది అతనికి. ఓకే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని నియమించిన తర్వాత ఉపసభాపతిగా అంతకుముందే నేను చాలా సందర్భాల్లో చూస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో అతను శాసనసభకు రాడు అని. ఓకే. ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా వచ్చి ఉండేవాడు కాదు. అది ఒక వంక ఈరని అతను తెలుసు. నియమ నిబంధనల ప్రకారం అది రాదు. నువ్వు నేను ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు అసలు ఎవరు అవకాశం దొరికిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇస్తారు? వీళ్ళు ఎవరు? మరి రాజకీయ పార్టీయే కదా కాబట్టి వీళ్ళు ఎవరు? మరి వీళ్ళు ఇవ్వనప్పుడు ఆ వంక ప్రజల దగ్గరికి చెప్పుకోవడానికి రేపు పొద్దున వెళ్ళారనుకోండి, ఎదురుగా అయ్యన్న పాత్రుడిగా కనపడుతున్నారు, అధ్యక్ష అని అనలేడు. సరే అయ్యన్న పాత్రుడు ఒకవేళ వీళ్ళు ఇతన్ని ఇబ్బంది పెట్టాలనుకొని ఒక పావు గంట ఆగి మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు కూర్చుంటారు. మళ్ళీ ఆయన అధ్యక్ష అనలేడు. ఎదురుగానేమో సింహం వల్లే చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నారు, శివంగల్లే పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు, చిరతపుల్లే లోకేష్ బాబు కనపడుతున్నాడు. వీళ్ళందరూ ముగ్గురు కనపడతా ఉంటే పక్కన ఉన్నటువంటి మహిళా నాయకురాలు అనిత గారు కావచ్చు, మరి కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు కావచ్చు, గౌతు శిరీష్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఎదురుగా కనపడతా ఉంటే ఏ విధంగా మాట్లాడతాడు చెప్పండి? మాట్లాడలేడు కదా. లేదు, వాళ్ళు ప్రశ్నిస్తారు. 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏమేమి చేసింది, ఎన్ని కుంభకోణాల్లో జరిగినాయి, ఎంత అరాచకం చేసింది, ఎంతమందిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంపించింది, ఏ శాఖల్లో ఎంత దోపిడీ జరిగింది, ఒక్కోటి అంశం గురించి మాట్లాడారనుకోండి, రేపు పొద్దున శాసనమండలికి సంబంధించి శాసనమండలి సభ్యుడైన అనంతబాబు సంబంధించి అతని డ్రైవర్ని చంపి ఇంటి ముందు తీసుకెళ్ళి నేనే చంపానని చెప్పని పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్న తర్వాత కూడా అతన్ని ఈయన సభల్లో సమావేశాల్లో పక్కనే కూర్చోబెట్టుకొని వాహనాలు ఎక్కువ తిప్పుకొని చేసినప్పుడు ఎందుకు ఇలా జరిగింది, అతనికి ఏ శిక్ష విధించావు, ఏ నిబంధనల ప్రకారం బయటకు వచ్చాడు, మీరు అధికారంలో ఉండగా అతన్ని ఏ విధంగా అభియోగాలు మోపారని చెప్పని అడిగారనుకోండి, సమాధానం ఉంటుందా? లేదు. డాక్టర్ సుధాకర్ గారిని ఆ విధంగా పెడరెక్కలు విరిచి నడిబజార్లో కట్టి చచ్చిపోవడానికి కారకులు అయ్యారు, చంపారని నేను అంటున్నాను. దానికి కారకులు అయ్యారు కదా మీరు, ఏ నిబంధనల ప్రకారం అది చేశారు అని అడిగితే సమాధానం ఏమన్నా చెప్పగలడా? ఇసుక దోసుకెళ్ళేదానికి అడ్డుపడ్డాడని ఒక వ్యక్తికి గుండు గీయించారు, శిరోమండలం చేయించారు. ఇది న్యాయమా అని అడిగారు అనుకోండి, సమాధానం చెప్పగలడా? అయ్యన్న పాత్రుడు గారి మీద ఎలాంటి అభియోగం మోపారు? అత్యాచారం చేశాడని చెప్పి పెట్టారు. ఆయన వయసుకి ఆయన ఇంటి మీదకి వెళ్ళిన దానికి రాత్రి పూట చేసిన హంగామాకి ఏమిటి మీ సమాధానం అని అడిగితే సమాధానం చెబుతాడా? అచ్చెన్నాయుడు గారిని 73 రోజుల పైన ఆయన కారాగారంలో పెట్టారు. మరి ఆయన మీద అభియోగాలు లేక ఏమీ లేదండి మేము చెప్పడానికని చెప్పని మీ ప్రభుత్వం, మీ పోలీసులు, మీ వాళ్ళు ఏమీ లేదని రిక్త హస్తాలతోటి ఆయన మళ్ళీ ఇంటికి పంపించారు. మరి ఆయనకి అనారోగ్యంగా ఉండా, శస్త్రచికిత్స జరుగుతున్నా, రక్తస్రావం అవుతున్నా కూడా అన్ని ఇబ్బందులు పెట్టారే మీరు, దానికి ఏంటని చెప్పని అడిగితే సమాధానం చెబుతారా? మీ లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు గారిని చంపేయాలని ఆయనకున్నటువంటి గుండె జబ్బుకు సంబంధించి దానివల్ల అట్లా జరిగిందని చెప్పి చెప్పడం కోసం ఆయన దాంట్లో కొట్టి ఆయన గుండెల మీద కూర్చొని లైవ్లో చూసామని చెప్పని అందరూ అంటున్నారు. ఏంటి దీనికి సమాధానం అని అడిగితే సమాధానం చెప్పగలడా? ఈ ఒక్కదానికి సమాధానం రాకపోవచ్చు. తోట చంద్రయ్య అనే వ్యక్తిని నడిబజార్లో జై జగన్ అనమంటే జై చంద్రబాబు నాయుడు అన్నారని చెప్పి గొంతుకోసి చంపారు కదా, దానికి ఏంటి నీ సమాధానం అని అడిగితే చెప్పగలడా? ఒక అంశం కాదండి, ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి. పట్టాభి గారి ఉదంతం కావచ్చు, జేసీ దివాకర్ రెడ్డి గారి ఉదంతం కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఉదంతం కావచ్చు, వాళ్ళ అబ్బాయి అస్మిత్ రెడ్డి గారి ఉదంతం కావచ్చు. ఎన్ని చూసుకోవాలి? టీడీపీ ఆఫీస్ పై దాడి, అది ఒకటి. టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగితే దాన్ని పట్టాభి గారు ఉదాహరించినటువంటి మాటని ఎన్నో చిత్రాల్లో వచ్చింది. మరి అది అభ్యంతరకరమైన మాట అయినప్పుడు సెన్సర్ వాళ్ళు చూస్తా కూర్చునే వాళ్ళ ఊతపదంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల ఊతపదంగా ఉంది ఆ పదాన్ని. దాన్ని అడ్డం పెట్టుకొని కావాలని చిత్రీకరించి ఒక శ్రేణులకి గంజాయి ఇచ్చి, మార్గద్రవ్యాలు ఇచ్చి, సారాయి దాగిచ్చేసి పట్టాభి గారు ఉంటే అతను చంపమని చెప్పని దానికి ప్రోద్బలం చేసింది ఎవరు, దాడి చేయించింది ఎవరు, దానికి ఏంటిది సమాధానం?
అంటే మీ వాళ్ళకి ఆక్రోశం వచ్చింది, రక్తం మరిగింది, అందుకని వెళ్ళి దాడి చేశారు అని చెప్పని మాట్లాడతావా? ఇది సబబా అని అడిగితే సమాధానం చెప్పగలడా? ముఖ్యమంత్రిగా మాట్లాడుకోవడం మాట అది. అంటే ఇవన్నీ కూడా అతనికి ఉండే ఇక రాష్ట్రం ఏ విధంగా అన్యాయం అయిపోయింది దాని గురించి తీసుకున్నారనుకుంటారు. రేపు పొద్దున నువ్వు సచివాలయాలకి నీ పార్టీ రంగులు ఎందుకు వేయించావు? 1300 కోట్ల రూపాయలు రంగులు వేయడానికి అయింది, 1300 కోట్ల రూపాయలు దాన్ని తుడిపించడానికి అయింది. ఆ డబ్బులు ఇప్పుడు నువ్వు కట్టు అని చెప్పని అడిగితే సమాధానం చెప్పగలడా? చివరికి పొలాల గట్ల మీద వేసే రాళ్ల మీద కూడా నీ బొమ్మలు వేయించుకొని రంగులు వేయించుకున్నావు కదా, దానికి ఏంటి నీ సమాధానం అడిగితే చెప్పగలడా? మా తాతల ముత్తాతలు కాదు, ఆ ముత్తాతల నుంచి వస్తున్నాడు ఆస్తి సంబంధించి ఈరోజు మాకు పత్రాలు ఉంటే మా పాస్ పుస్తకాల మీద నీ బొమ్మ ఏంటి అని అడిగితే సమాధానం చెప్పగలడా? ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చావంటే సమాధానం చెప్పగలడా? పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా ఈరోజు రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసావు నువ్వు. ఒక రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చే అంటే విద్యుత్తు ద్వారా ఆదాయం వచ్చే ఆ రాష్ట్రానికి సంబంధించి, అలాగే నీరు సమృద్ధిగా అందినట్టయితే పంటల వల్ల ఇంకెంత లాభం వచ్చేది. దాన్ని నువ్వు నాశనం చేశావు రివర్స్ టెండరింగ్ పేరు మీద. 2021 నాటికి మొదటి దశ పూర్తి కావాలంటే ఇప్పుడు 2026 దాకా పట్టేటట్టుంది. ఈ నష్టానికి బాధ్యుడి నువ్వు, దీన్ని కట్టగలవా అని చెప్పారంటే సమాధానం చెప్పగలడా? ఇలాంటి ఎన్ని అంశాలు తీసుకోవాలి మనం? అమరావతి ఆంధ్రుల కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది 5,50,00,000 మంది ప్రజానీకం కోసం 29 గ్రామాల రైతులు, 33,000 మంది రైతులు, 33,000 ఎకరాల పైచిలుకు నీకు ప్రభుత్వానికి ఇస్తే దాన్ని నిర్వీర్యం చెయ్యాలని, నాశనం చేయాలని చెప్పని చివరికి ఆ మహిళా రైతులను మీరు చేసిన అగాత్యం, మీరు చేసిన దౌర్జన్యం, దాడి, వాళ్ళని చిత్రీకరించిన విధానం, మాట్లాడిన విధానం, 3 రాజ్యాలను పెడతాన్న విధానం, దానికి ఏంటని అడిగితే సమాధానం చెప్పగలడా? ఇవన్నీ చెప్పలేడు కాబట్టి రాడండి. ఇప్పుడు వస్తున్న అభివృద్ధికి సంబంధించి వీటన్నిటికి తప్పుదోవ పట్టించడానికి ఏదో ఒక నెపమేసేసి ఇప్పుడు మళ్ళీ బయలుదేరతాడంట. ఎవరెవరైతే ఈ సోషల్ మీడియా వాళ్ళందరూ ఉన్నారో సానుభూతి వ్యక్తం చేయడం కోసం వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తాడంట. ఆ కుటుంబాలకు పరామర్శించి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెబుతారో, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. సహజమే కదా, వాళ్ళ కార్యకర్తలు అయినప్పుడు అతనికి అనుకూలంగానే మాట్లాడతారు. ఆ మాట్లాడే విధానం ఎంతమంది దగ్గరికి వెళ్తారు? నాకు తెలిసి ఇతను ఇప్పుడు రేపు పొద్దున ఈ పరంపర కొనసాగిస్తే మళ్ళీ 2029 ఎన్నికల నాటికి ఇతను అన్ని ఇళ్ళు తిరగాల్సిన అవసరం ఏర్పడింది. అంతమందిని అదుపులో తీసుకుపోతున్నారు రేపు. ఇంతమందిని పరామర్శించాలంటే 5 సంవత్సరాలు గడిచిపోయింది. అంత వెలిసిపాటు ఈ ప్రభుత్వం ఇస్తుందనైతే నేను భావించలేదు అతనికి. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో సంబంధించి ఎవరైతే ఈ అభ్యంతరకరమైనటువంటి రాతలు రాశారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరంపరలో ఇప్పుడు ప్రారంభించారు. అతను చెప్పినట్టు 100 మంది పైన అభియోగాలు మోపారు, లేదు 100 మందిని అదుపులో తీసుకున్నారని మాట్లాడుతున్నాడు కదా. అట్లా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆ రాతలు రాసిన వాళ్ళు, ఆ పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ చర్యలు తీసుకొని లోనకు తీసుకెళ్ళి కూర్చోబెడితే ఇతను వచ్చే 2029 ఎన్నికల నాటికి కూడా వాళ్ళందరినీ ఇళ్ళకి తిరగలేడు. కారణం ఏంటంటే మధ్యలో ఇతని మీద ఉన్న అభియోగాలకి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతాడా, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాడా, లేదంటే ఈలోపు అభియోగాలు ఏదైనా రుజువు అయితే ఈయన కారాగార వాసంలో పెడితే ఈయన ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు అందరి దృష్టి కూడా ఇతని మీదే ఉంది. ఇప్పుడు ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అభివృద్ధి జరిగింది, సంక్షేమ పథకాలు తీసుకొస్తారు, సమృద్ధిగానే ఇస్తారు, మాకు ఎలాంటి అనుమానమే లేదు. కానీ మా కళ్ళ ముందు మా కుటుంబాలని, మా కుటుంబ వ్యక్తుల్ని కోల్పోయాము, మా ఆస్తులను కోల్పోయాము, మా గ్రామంలో ప్రశాంతత లేకపోయింది, మాకు స్వతంత్రం లేకుండా పోయింది, భయపడి బ్రతికాము ఇప్పుడు దాకా. అలాంటి వ్యక్తులు బయట తిరుగుతున్నారు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పురంధేశ్వర్ గారు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ ప్రజలందరూ ఏం భావించారంటే సతీష్ గారు, ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత అఖండమైన విజయం ఎందుకు చేకూర్చారు అంటే రాష్ట్రంలో జరిగిన విధ్వంసం వాళ్ళ కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. పిల్లలకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి, కళ్ళ ముందు వాళ్ళు మత్తు పదార్థాలకు బానిసలైపోయి నిర్వీర్యమైపోతూ ఉన్నారు. మరి ఇక్కడ చూసుకుంటూ ఉంటే ఓ పవన్ కళ్యాణ్ గారు, ఓ లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అభివృద్ధి చేస్తారు, ముందుకు తీసుకెళ్తారన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వీళ్ళందరినీ వాళ్ళు అఖండ విజయం చేకూర్చారు. ఈరోజు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వీటన్నిటితో పాటు కళ్ళ ముందు అంటే రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి కారకులైన వ్యక్తులు, అన్యాయం చేసిన వ్యక్తులు, అలాగే వాళ్ళ ఆస్తుల్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్న వ్యక్తులు, మరి అలాగే ఎంతోమందిని హత్య చేయించిన వ్యక్తులు ఇంకా వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే వాళ్ళ దగ్గర కావాల్సిన సాక్ష్యాధారాలు అన్నీ వాళ్ళ ఉన్నా కూడా, ప్రభుత్వం దగ్గర లేదా ప్రజల దగ్గర ఉన్నా కూడా ఇంకా నెమ్మక నీరెత్తినట్లు కూర్చుంది ఏందని చెప్పని మొన్నటిదాకా భావించారు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కూడా ప్రశ్నించాం. కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు చూసుకున్న తర్వాత ఈ వరుస మొదలుపెట్టారు.
కాబట్టి ఇవన్నీ చెయ్యాలి, వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలి అని చెప్పిన బలంగా కోరుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. అవును. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛావాయులు పీల్చుకున్నారన్న తృప్తిలో వాళ్ళు ఉన్నారు, స్వతంత్రంగా బతకగలుగుతున్నారు, ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా తిరగలుగుతున్నారు. వాళ్ళే కాదు, వైకాపా పార్టీ వాళ్ళు చూసుకుంటా ఉంటే డీజీపీ గారి ఆఫీస్కి వెళ్ళడానికి యమాహిమి నాయకులకి ఇప్పుడున్న హోంమంత్రి గారికి అవకాశం లేకుండా పోయింది ఆ రోజుల్లో. మరి నిన్న ఈయన అంబటి రాంబాబు గారు ప్రశాంతంగా వెళ్ళి మెమరాండం ఇచ్చి రాగలిగాడు కదా. ఇది కదా స్వేచ్ఛ అంటే, ఇది కదా స్వాతంత్రం అంటే, ఇది కదా ఈరోజు ప్రజలు కోరుకుంటుంది. అంటే ప్రతిపక్ష నేతలను అణిచివేయాలనే కార్యక్రమం కాకుండా చట్టబద్ధంగా చర్యలు తీసుకునే కార్యక్రమంలో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. మరి ఇలాంటి ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళేసి ఢిల్లీ వెళ్ళి 36 మందిని చంపేశారు, 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 500 మంది ఇళ్ల మీదకి వెళ్ళి ధ్వంసం చేశారు, ఇవన్నీ చెప్పాడు, సాక్ష్యాధారాలు లేవు. ఇవన్నీ రేపు అడిగారు అనుకోండి, ఏ బాబు నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు కూడా 109 మందిని అదుపులో తీసుకున్నారని చెబుతున్నాడు కదా, వాళ్ళ పేర్లు ఏంటి ఏం చెప్పని అడిగితే ఈయన ఏం సమాధానం చెప్పగలడు. అందువల్లే అతను శాసనసభకు వెళ్ళాలనే నిర్ణయం మొట్టమొదటి తీసుకున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అని చెప్పని. సో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనేది కేవలం ఒక వంక వంక, సాకు, తప్పించుకునే మార్గం, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని చెప్పారు కదా, ఆ విధంగా తప్పించుకొని తిరగాలనే ప్రయత్నమే తప్ప అతనికి ఆ ధైర్యం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని అవకాశాలు కల్పించినా కూడా రాడు. రేపొద్దున ఏమంటాడు, అది కల్పించాలనుకోండి 40% నాకు ఓట్లు వచ్చినాయి కదా, 5 సంవత్సరాల్లో 60% మీది, 40% నాది, చివరి 2 సంవత్సరాలు నాకు ముఖ్యమంత్రికి అని చెప్పని అడుగుతాడు, ఇస్తారా? కాబట్టి అతను అన్ని గొంతెమ్మ కోరికలు తెలుసు అతనికి, ఈ నెరవేరవని కావాలని వంక పెట్టుకొని శాసనసభకు వెళ్లకుండా ఉండాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడని అయితే మనం భావించాలి. థ్యాంక్ యూ. చూస్తారు కదా ఫ్రెండ్స్, ముప్ప అంకమరావు గారితో ఈరోజు విశ్లేషణ. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.